అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఈ భామ గతంలో కండల వీరుడు సల్మాన్తో రొమాన్స్, డేటింగ్ అంశాలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. సల్లుభాయ్ ఐశ్వర్యని చెంప మీద కూడా కొట్టాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా అందాల తార ఐశ్వర్యరాయ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలైంది. అభిషేక్ బచ్చన్ని ఐశ్వర్యరాయ్ 2007లో పెళ్లి చేసుకుంది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత అంటే 2011లో ఐశ్వర్యకి ఆరాధ్య జన్మించింది. అయితే ఇటీవల అభిషేక్ ఐశ్వర్యలు డైవర్స్ తీసుకుంటున్నారని వార్తలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. దీనికి ఈ జంట తమదైన స్టైల్లో కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఇద్దరు కలిసి పెళ్లిళ్లకి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి విడాకులు డైవర్స్ అనేది రూమర్స్ గా తేలిపోయింది. అయితే ఇటీవల కొత్తగా ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకి సర్జరీ చేయించిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం ఆరాధ్యకి ప్రస్తుతం 13 ఏళ్లు. ప్రస్తుతం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆరాధ్య అందంగా కనిపించేందుకు ఆమెకు ముఖానికి కొన్ని కాస్మెటిక్ సర్జరీస్ చేయించిందని వార్తలొస్తున్నాయి. మరి తన కూతుర్ని కూడా సినిమాలోకి వచ్చేలా ఐశ్వర్యరాయ్ ప్లాన్ చేసిందని కూడా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది. కేవలం 13 ఏళ్లకే స్టార్ కిడ్ కు ఇలాంటి కాస్మెటిక్ సర్జరీ అవసరమా అంటూ ఐశ్వర్యరాయ్ను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. దీనిలో ఎంత నిజముందో కానీ ఈ రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మరోసారి కాస్మెటిక్ సర్జరీ అంశం రచ్చగా మారింది. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ లేదా పిఆర్ టీం గానీ అధికారికంగా స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు.